యోహాను సువార్త 11వ అధ్యాయము ఎవరి గురించి? మార్తా, మరియా, లాజరు. ఇది చాలా అందరికి తెలిసిందే కదా, ఇందులో పెద్ద. కానీ ఒకటే ఒక విషయాన్ని దేవుడు ఈరోజు ఈ 11వ అధ్యాయం నుంచి దేవుడు వేస్తున్నాడు. చూడండి, మార్తా, మరియా, లాజరు వీళ్ళెవరో? ఎవరండి వీళ్ళు? అన్నా, అమ్మా, అక్క చెల్లెళ్ళట. అబ్బా సూపరు. తమ్ముడని రాసిందా ఒకళ్ళ అన్నయ్య? మరి ముందే పోయేటి తమ్ముడే, చిన్నోడా ఉంటాడు, ఏదో వచ్చి ఉంటుంది. అయితే మరి తమ్ముడు అన్నయ్య మరి తెలియదు, తమ్ముడేనా? వాళ్ళైతే అక్క చెల్లెళ్ళు. అంటే ఎవరక్కో ఎవరో చెల్లెలో తెలియదు. అంటే ఎవరు పడతారంటే అబ్బాయి అమ్మాయి అన్నట్టు ఉంది ఇక్కడ, అంతేనా? అక్క చెల్లెళ్ళు, తమ్ముడు. ఓకే, వెరీ గుడ్. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయం ముందు యేసుక్రీస్తు 10వ అధ్యాయం చివరిలో మార్తా, మరియా, లాజరు ఇంటికి వెళ్ళారు. ఈ యేసుక్రీస్తుని చేర్చుకుంది ఎవరంటే మార్తా అనమాట. చూడండి 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా, లూకా 10:38. 10:38 అమ్మా. సిస్టర్ రాలేదు రోజు, మైక్ ఇవ్వలేదా అసలే? అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా. కొద్దిసేపు నాతో మీరు బేర్ చేస్తారా కొన్ని విషయాలు? దయచేసి మీరందరూ కూడా స్ట్రెయిన్గానే ఉన్నారు. కొద్దిసేపు సరదాగా ఈ ఒక్క అధ్యాయాన్ని దేవుని సన్నిధిలో ధ్యానిద్దాం. మంచి ఆరాధన జరిగింది, మీరందరూ కూడా దేవుళ్ళో హృదయాలు దున్నబడ్డాయి. ఇప్పుడు విత్తనం వేస్తే ఆ విత్తనం మీ హృదయంలో ఫలిస్తే మీకు చాలా దీవెన. ఏమైందమ్మా? అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనితో చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడింది. అందరూ తెలిసింది కదండి. ఎంతమంది తెలిసి కథ? ప్రైజ్ లార్డ్. అందరూ తెలుసు కదా. ఎవరు చేసుకున్నారు సార్? మార్తే చేర్చుకుంది. ఇన్విటేషన్ ఎవరు ఇచ్చారు? మార్తే, మరీ కాదు. సొమ్మకూడదు, సోకోకూడదు అనమాట. అర్థమైందా? మార్త పాపం ఇంట్రెస్టింగ్గా తెచ్చుకుంది, కానీ ఎవరు కూర్చుండిపోయారు? మరియమ్మ కూర్చుండి భలే తెలివితేటలు కూర్చుండిపోయింది అక్కడ, ఏం పని చేయట్లేదు అనమాట. అప్పుడు మార్త ఏమో అప్పుడే కంప్లైంట్, అప్పుడే గొడవలు అక్కడ. ఇలాగే ఉంటుంది ఇంక మాస్టర్ చెప్పుకున్నట్టే. అప్పుడే వచ్చేసింది. ఏసై ఏమన్నాడంటే ఈవిడ చాలా శ్రేష్టమైనది ఎంచుకుంది, అది ఆవిడ దగ్గర నుంచి తీసివేయబడదు అనగానే చాలా మంచి బాండింగ్ వచ్చేసింది మరియా, మార్తా, లాజర్కిని, ఏసై కుటుంబానికి కదండి. చాలా మంచి బాండింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, విన్సెంట్ గారు మా ఇంటికి ఎలాగ వస్తారు, ఎడ్వర్డ్ గారు ఎలాగ వస్తారు కదా, ఎప్పుడు వచ్చినా వచ్చేస్తారు, మనం అంటే ప్రేమిస్తారు, చుట్టుపక్కల ఎక్కడున్నా వస్తారు. అందరికీ తెలుసు ఈ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు అని చెప్పేసి. కాబట్టి ఆ కుటుంబానికి ఉన్న పేరేంటి తెలుసండి? యేసయ్య ప్రేమించిన కుటుంబం, అంతేనా? యేసయ్య ఇంకోటి యేసయ్యను కూడా ప్రేమించిన కుటుంబం. 11వ అధ్యాయం 1వ వచనం చదువు. ప్రభువా, యోహాను తన శిష్యులకు అలా కదమ్మా. 11:1 11వ అధ్యాయంకి వచ్చాం. 10వ అధ్యాయంలో మార్తమ్మ గారు పిలిచారు, మరియమ్మ గారేమో కూర్చుండిపోయారు. 11వ అధ్యాయం మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరు రోగి అండి? లాజరు ఎవరు? యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించే కుటుంబం. 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముందండి? అదే దాంట్లో 3వ వచనం చదవమ్మా ఉంటుంది. అతని అక్క చెల్లెండ్రులు 3వ వచనం 11:3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా,
ఇదిగో నీవు ప్రేమించువాడు ఆ, రోగి అయి ఉన్నాడు. ఆ, ఎవరండి? అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుడు ప్రేమించే వాళ్ళు కూడా వస్తుంది రోగం. మరి రోగం కదా, దేవుణ్ణి ప్రేమించే కుటుంబాల్లో కష్టం వస్తుందా, రోగం వస్తుందా, బాధ వస్తుందా అంటే డెఫినెట్గా వచ్చింది. అక్కడ ఇంట్రడక్షనే ఇదిగో నువ్వు ప్రేమించే దేవుడు ప్రేమించినాడు రోగి అయిపోయాడట. దేవుడు ప్రేమించినాడు రోగి అయిపోయాడు. దేవుణ్ణి ప్రేమించే కుటుంబంలో కష్టం వచ్చింది. దేవుణ్ణి ఆరాధించే కుటుంబాల్లో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, మరణ శయ్య కనిపిస్తా ఉంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదండి, ఆలోచించాల్సిన విషయమే. కానీ దేవుని కృపను బట్టి లాజరు గారికి ఆయనకి జబ్బు వచ్చింది. 4వ వచనములో యేసుక్రీస్తుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఏమని వెళ్ళిందమ్మా? యేసు అది వినింది. ఎవరు? యేసయ్యకి. మీకు అందరు తెలిసిందే, పెద్ద చదవక్కలు చెప్తున్నా. 3వ వచనం క్లియర్గా చెప్పాడు, లాజర్ అంటే యేసయ్యకి చాలా ప్రేమ, నువ్వంటే ప్రేమ, నీ కుటుంబం అంటే ప్రేమ, నీకు కూడా యేసయ్య అంటే ప్రేమ, నిన్నే నేను ప్రేమించుతాను అని పాటలు కూడా పాడుకుంటాం మనం. ఆయన కూడా ఐ లవ్ యూ అంటాడు, నువ్వు కూడా ఐ లవ్ యూ అంటావు. బట్ స్టిల్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇన్ ద హౌస్. దాని తర్వాత 4వ వచనంకి వెళ్ళేటప్పటికి యేసయ్యకి ఇన్ఫర్మేషన్ పంపించారు. ఏమని? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఈ వ్యాధి మరణం వరకు రాలేదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచడానికి దేవుని మహిమ కొరకు వచ్చింది. హల్లెలూయా. కష్టాలు వస్తాయా? వస్తాయి. బాధలు వస్తాయా? వస్తాయి. కానీ కీడు నిమిత్తము రావు. ఏ నిమిత్తం వస్తాయంటే దేవుడు మహిమపరచు నిమిత్తం వస్తాయి. హల్లెలూయా. కానీ మనం చాలా కంగారు పడిపోతాం. అదేంటి దేవుడా, నేను ఎంత భక్తిగా ఉంటాను, ఎంత నీ సన్నిధిలో మేము నిలబడి ఉంటాం, ఈ నలుగురికి ఏం చెప్పుకోవాలి, ఆయన అంత క్లోజ్ కదా, వీళ్ళకే వచ్చిందంటే నేనేం ఆన్సర్ చెప్పుకోవాలనుకుంటాం. కానీ నీకు ఉన్న ఈ బాధ యేసుక్రీస్తుకు ముందే తెలుసు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ మనకి. ఈరోజు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా యేసయ్యకు ముందే తెలుసు. కానీ ఆయనకి తెలిసిన విషయం వీళ్ళకి తెలియదు. ఒకటి మనం నమ్మాలి ఏంటంటే, ఈరోజు మన జీవితంలో ఈ జరుగుతున్న ప్రతి విషయం నా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. అప్పుడు మరియా మార్తా లాజర్ని మనం ఏమనకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదండి. తెలియదు కాబట్టి మనం ఏమనకూడదు. బైబిల్లో చాలామందికి తెలియదు. యోబుకు తెలియదు 2 అంతల ఆశీర్వాదం వస్తుందని, తెలిసి యాక్షన్ చేశాడా? తెలియదు ఆయనకి. కానీ అది రాయడం బట్టి మనకు తెలిసింది, కానీ లేకపోతే తెలియదు. కాబట్టి యేసయ్యకి ముందే ఈ విషయం తెలుసు. యేసయ్యకి మీ జీవితాల్లో ఎలా అయిన ప్రతి పెయిన్ ఆయనకు తెలుసు. ఆయన నిజంగా ప్రేమించేవాడు నువ్వైతే, నిన్ను ఆయన నిజంగా ప్రేమిస్తూ ఉంటే, ఆయన మహిమార్థము కొన్ని విషయాలు మీ జీవితాల్లో ఆయన ఎలా చేస్తాడు. దాన్ని యేసయ్యకు తెలుసు అన్న విషయం నీకు తెలిసి హృదయంలో నమ్మితే నువ్వు స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి యేసయ్యకి తెలుసు. యేసయ్య మరి దేవుని మహిమపరచడానికే ఆ విధంగా అక్కడ వచ్చింది. 5వ వచనంలో మళ్ళా ఇంకోసారి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 5వ వచనంలో ఏముందండి? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరు. ఎందుకు ఇన్నిసార్లు రాస్తున్నాడు? చూస్తున్నారా మీరు? ఇందులో క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అదేంటంటే, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నేను వారికి చాలా దగ్గరగా ఉన్నాను,
వాళ్ళు నాకు చాలా దగ్గరగా ఉన్నారు. మీరు దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు, మీలో ఏ విధమైన లోటు ఏమి లేదు. కానీ క్రైస్తవుని జీవితంలో కష్టము దేవుణ్ణి మహిమపరచడానికి వస్తుంది. రెండవది, ఆ విషయము దేవుడికి ముందే తెలుస్తుంది. కాబట్టి మళ్ళా రాయిస్తున్నాడు. 6వ వచనం ఒకసారి చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు ఉండిపోయాడు. ఇది చూడండి, చాలా విచిత్రమైన విషయం. దిస్ ఈజ్ కాల్డ్ డివైన్ డిలే. ఏమంటారు దీన్ని? డివైన్ డిలే. లేట్ చేస్తాడు. ఏంటండి దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడు? లేట్ చేయడం ఏంటి? ఆయన కార్యాలు, ఆయన ఉద్దేశాలు మనకు తెలియదు కదండి. ఈ జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవునికి దగ్గరయ్యే కొలది దేవుడు నీకు అలౌ చేసిన ప్రతి కష్టము, నష్టము, పరిస్థితిని కూడా దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. నీ జీవితంలో వచ్చిన ఈ కష్టము దేవుడికి తెలుసు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆయన ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడు. ఆయనకి తెలిసి ఎలా ఉండిపోయాడండి? 2 రోజులు ఉండిపోయాడట, కావాలని వాంటెడ్గా. ఇప్పుడు మరియా, మార్త, లాజరు పరిస్థితి చెప్పండి ఎలా ఉంటుంది? ఫోన్ చేసాము, ప్రార్థన చేయించుకుందామని, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. మనకేమో ఇక్కడ సీరియస్గా ఉంది. అసలు దేవుడి చిత్తం ఏంటి? ఎందుకు దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు? ఎందుకు మా ప్రార్థనలు డిలే అయిపోతున్నాయి? ఎంత డిలే అయిపోతున్నాయి అంటే చేయి దాటిపోయేంత డిలే అయిపోతున్నాయి. ఎంత డిలే అంటే ఇంక దీనికన్నా డిలే ఉంటుందా? ఏముంటుందా? ఇంకా అక్కడ హోప్ ఏం లేదు. చూడండి, దేవుని పిలుపు ఉన్నతంగా ఉండే కొలది పరీక్ష చాలా లోతుగా ఉంటుంది. కాబట్టి దేవుడట, యేసయ్యట 2 రోజులు కావాలని ఉండిపోయాడట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంత కఠినమైన థింగ్ అండి. ఒక ఆయన ఐసీయూలో ఉన్నాడు అనుకోండి, ఆ లోపలికి మందు ఇవ్వకుండా చచ్చిపోయే వరకు చూడడం ఎంత దాని ఏమంటారు, సాడిజంగా లేదా? చాలా కఠినంగా ఉంది కదా. ఆయన బాగలేదని తెలుసు, యేసే కావాలని డిలే చేస్తున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ డివైన్ డిలే అంటారన్నమాట. ఎందుకంటే దేవుడు కొన్ని డిలే చేస్తాడు. ఆ డిలేకి రీజన్ నువ్వు చెప్పలేవు. ఇప్పుడు నువ్వు చెప్పలేవు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పలేవు. నీకు కన్నీరు, నీకు కష్టము, నీకు ఆతృత, ఆవేదన, ఎవ్రీథింగ్ దేవుడు నీకు ఎలా చేస్తాడు. ఆయన ఉద్దేశం నిన్ను కష్టపెట్టాలని కాదు. ఆయన ఉద్దేశము నీ కుటుంబము ద్వారా, నీ జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడాలని. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడాలని. నిన్ను నువ్వు మహిమపరచుకోవడం కాదు, దేవుణ్ణి మహిమపరిచే అవకాశం. యోబుకి దేవుణ్ణి గెలిపించే అవకాశం వచ్చింది, అవునా లేదా? సైతాన్తో ఛాలెంజ్ చేశాడు, మావాడు సూపర్ అని. మరి యోబు గారు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? ఇప్పుడు యోబు గారికి వచ్చిన ఛాన్స్ ఏంటి? దేవుణ్ణి గెలిపించే ఛాన్స్ అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని దేవునికి మన జీవితాల్లో జరుగుతున్నవి తెలుసు. దేవుడు కావాలని డిలే చేస్తాడు. ఆ డిలే ఏ విధంగా ఉంటుందంటే, నీ చెయ్యి దాటిపోయినంతగా ఉంటుంది. ఎంత చెయ్యి దాటిపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభువే లాజర్ ఈజ్ డెడ్ అని డిక్లేర్ చేశాడు. తర్వాత అంతే కదమ్మా, ఏం చదివారు? చదవండి. 2 రోజులు అక్కడ ఉండి పిమ్మట ఆయన వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు
ప్రభువా అతడు నిద్రించిన ఎడల పడుననిరి. యేసు అతని మరణంను గూర్చి ఆ మాట చెప్పినే గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పుచున్నారు అనుకునిరి. కావున యేసు లాజరు చనిపోయెను. అది చూసారా ఏమన్నాడు? లాజరు చనిపోయిన ఎవరు డిక్లేర్ చేశారు? యేసే డిక్లేర్ చేశాడు. సో డెత్ సర్టిఫికేట్ ఒక విధంగా చెప్పాలంటే ఇది చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? పోస్ట్ మార్టం చేస్తే మార్తా మరియలు ఏమిచ్చారు సర్టిఫికేటు? దాని తర్వాత పోస్ట్ మార్టంలో యేసుక్రీస్తు టైంకి రాలేనందున మా లాజర్ గారు చనిపోయారు. అదేనండి, యేసుక్రీస్తు టైంకి రాలేనందున మా లాజర్ గారు చనిపోయారు. ఈ చనిపోయిన అంటే అందరూ నిద్రిస్తున్నారంటే అది కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. చచ్చిపోయాడు క్లియర్ కట్గా, చనిపోయాడు క్లియర్ కట్గా. ఎవరు డిక్లేర్ చేస్తారంటే యేసే డిక్లేర్ చేస్తాడు, మీ లాజర్ చచ్చిపోయాడు అని క్లియర్ కట్గా డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. డిక్లేర్ చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరు టచ్ అయ్యారండి ఆయన్ని? ఒకసారి చదవండి. మార్తా యేసు వచ్చుచున్నాడని విని. ఎవరు విన్నారు? ఫస్ట్ మార్త యేసు వస్తున్నాడు విన్నారట. విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళును గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. ఇప్పుడు ఏంటంటే రోల్ రివర్స్ అయిపోయింది. అల్లో అందరూ ఒకసారి చూడండి, రోల్ రివర్స్ అయిపోయిందా? యాక్చువల్గా యేసేని పిలిచింది ఎవరు? మార్త. పనిలో బిజీగా ఉంది ఎవరు? మార్త. ప్రభు పాదాల దగ్గర కూర్చొని చాలా భక్తిగా ఉంది ఎవరు? మరియా. మరి లాజర్ చచ్చిపోతే రెస్పాండ్ అయింది ఎవరు? మరి ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చుంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు చాలా ప్రార్థన చేస్తాం కదండి, దేవుని సన్నిధిలో ఉండి ఎన్నో మాటలు వింటాం. మరియలాగా మార్త నిజంగా దేవుడు ఆ మరియకు ఎందుకు శ్రేష్టమైంది, అది ఆవిడ దగ్గర నుంచి తీయజాలరు అన్నారంటే దాని ఉద్దేశం వేరు. కానీ ఈ మార్త చాలా యాక్టివ్గా ఉంది. ఈ మార్తే యేసేని పట్టుకుంది, ఈ మార్తే యేసేని ఇంటికి పిలిచింది. కానీ యేసయ్య పాదాల దగ్గర లేదు, కానీ పనిలో ఉంది. మరియమేమో చక్కగా ఆయన పాదాల దగ్గర వాక్యం వింటుంది. అంతా బాగున్నప్పుడు, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు, ఇంట్లో ప్రెజెంట్ వర్షింగ్ అవుతున్నప్పుడు, చక్కగా ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు, చక్కగా వాక్యాలు విన్నది. కానీ కష్టం వచ్చినప్పుడు ఏం చేసింది? ఇంట్లో మూలుగుతో కూర్చుంది. కానీ ఏ మార్త అయితే చాలా బిజీగా ఉందో ఆ మార్త ముందుగా పరిగెట్టింది యేసే దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి మార్తను కూడా తక్కువ అంచనా వేయకండి. మార్త చాలా హైపర్, మార్త చాలా స్పీడు. వాళ్ళు పని చేయట్లేదు, ప్రార్థనలో లేరు, లేకపోతే భక్తిగా లేరు, ఆ పని ఈ పని మనం అనుకుంటాం. కొంతమంది భక్తిగా దేవుని పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు ఉంటారు, దేవుడి పని మీద అటు ఇటు తిరిగి మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళకున్న విశ్వాసం వీళ్ళు కూడా ఉండదు. కాబట్టి మార్త ముందుగా యేసేని క్యాచ్ చేసేసింది, వచ్చేస్తున్నాడని పరుగున యేసే దగ్గరికి వెళ్ళింది. అక్కడ మార్తకి యేసయ్యకి బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ ఉంటుంది. ఎంత మంచి కాన్వర్సేషన్ ఉంటుందో చదవన్నమ్మా. మార్త యేసుతో ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. అంతే కదండి. ఎవరన్నా న్యాచురల్గా అడిగే మాటే, ఎవరన్నా న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీలో ఈ మార్త అంటుంది, నువ్వు ఇక్కడ ఉండుంటే మా లాజరు నా సహోదరుడు ఈ కష్టము నాకు వచ్చి ఉండేది కాదు అంట. దాని తర్వాత ఇంకో మంచి మాట ఉంది. ఏమంది? ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను. ఇది తెలుసు, ఈ మాట ఎంత మంచి మాట అండి. ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏమని అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎస్, ఇప్పుడు కూడా నువ్వు లాజరును లేపగలవు అని విశ్వాసాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు? వంట వండుకుంటున్న మార్త ప్రకటిస్తుంది. మరియమ్మ ఎక్కడుంది? ఇంట్లో ఉంది. మరియమ్మ ఏం చేస్తుంది తెలుసా?
మరియా అందరాన్ని ఆదరించడానికి వచ్చారు, అందరితో కూర్చొని ఏడుస్తుంది. అంటే మరియా హృదయంలో ఈ లాజరు చాప్టర్ క్లోజ్డ్. కానీ అట్ట ఇట తిరుగుతున్న మార్తలో లోపల ఎంతో విశ్వాసం ఉంది. కాబట్టి మార్త అంటుంది, ఇప్పుడైనా నువ్వేమని అడిగితే దేవుడు చేస్తాడని నాకు తెలుసు అన్నాడు. అయితే యేసయ్య ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడుగుతాడు. ఎస్ ఆర్ నో అంతే రెండే. అప్పుడు యేసయ్య ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? నీ సహోదరుడు మళ్ళా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచిన అంటే మీకు అర్థమైందా? ఆవిడ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని థియాలజీ ఏం చదవలేదు, కానీ సమస్తమైన థియాలజీ ఆవిడలో ఉంది. ఆవిడ ఎంత డీప్గా వాక్యాన్ని చెప్తుందంటే అంత్యదినం గురించి, ఆయన రెండవ రాకడ గురించి, అప్పుడు పునరుద్ధానులు లెగుస్తారని ఇవన్నీ చెప్పేస్తుంది ఆవిడ. అంటే యేసయ్యకే క్లాసిఫికేస్తుంది అనమాట. అంటే ఆవిడ కొంచెం ఆతృతగా చిన్నపిల్లల్లాగా తొందరపాటుగా మాట్లాడేసే మనస్తత్వం. నువ్వు తెలుసు మాకు, కాకపోతే ఆ విశ్వాస పరిణితి ఎంతవరకు ఉందంటే బుక్కిష్ నాలెడ్జ్లో ఆగిపోయింది. విశ్వాసాన్ని ప్రకటించింది, కానీ నాకు తెలుసు నువ్వు లేపుతావు, కానీ అంత్యదినమందు లేపుతావు. దాని తర్వాత ఏమైంది? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. అరే నువ్వు ఒకటి గమనించట్లేదే, పునరుద్ధాన దినం అంటున్నావు నువ్వు, నా రక్షకుడు నన్ను రక్షించేవాడు అంటున్నావు, కానీ ఆ పునరుద్ధానం నేనే. హల్లెలూయా. మనం చివరి వరకు వెళ్ళి ఆ చివరి లైన్లో బోల్తా పడుతున్నాం అనమాట. అందుకని యేసయ్య ది మోస్ట్ ఫేమస్ స్టేట్మెంట్ ఎవరితో మాట్లాడితే సార్? మార్తతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక ఇంటలెక్చువల్ టాక్ అవుతుంది. ఎవరితో? మార్తతో. కాలు దగ్గర కూర్చొని జ్ఞానం అంతా విన్న మరి ఇంట్లో ఉంది. అప్పుడు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అడిగాడు. ఏమడిగాడండి? ఈ మాట నమ్ముచున్నావా? ఎస్ ఆర్ నో చెప్పాలంతే. మళ్ళా నువ్వు థియాలజీ చెప్పొద్దు అన్నాడు అనమాట. నువ్వు మళ్ళా తర్వాత లేపుతావు, మాకు నిత్య జీవం ఉంది, మాకు అది ఉంది, నువ్వు థియాలజీ వద్దు మాకు. ఇప్పుడు నేనే పునరుద్ధానమును జీవమును నేనే అని నువ్వు నమ్ముతున్నావా అంటే మరి మార్త ఏం చెప్తుంది? అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు. మళ్ళీ వెళ్ళిపోయిందండి, వెనక్కి వెళ్ళిపోయింది ఆవిడ. థియాలజీలో పడిపోయింది ఆవిడ. ఎక్కడ పడిపోయింది? థియాలజీలో కొట్టేసుకుంటుంది అనమాట. అందుకే ఎక్కువ బైబిల్ స్టడీలు చేసేయడం కూడా అనవసరం. అందులోంచి బయటికి రాలేరు, దేవుని చూడలేరు, అద్భుతాలు చూడలేరు, ఆశ్చర్య కార్యాలు చూడలేరు. అలటలు ఏమంటారని ఏం లేదండి. హీలింగ్లు లేవు, దెయ్యాలు లేవు, దేవతలు లేవు, ఏం లేవు. కూర్చొని పాండిత్యం సంపాదించడం పని, ఇంకేం పని ఉండదు. మళ్ళీ వెళ్ళిపోయింది బ్యాక్ థియాలజీకి. అంటుంది, అవును ప్రభువా నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నాను. ఆయనతో చెప్పాను. మాధవంలో అవునని, నువ్వు క్రీస్తువని, అంత్యదినమందు నువ్వు వస్తావని, నువ్వు లేపుతావని నమ్ముతున్నాను అని నికేయ విశ్వాస ప్రమాణం చెప్పినట్టు చెప్తుంది అనమాట. అప్పుడు ఏసేమన్నాడు? ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియతో రహస్యముగా పిలిచాను. ఏమని చెప్పాడా? పిలిచాడా? పిలకుండానే మీరు ఎప్పుడు ఆలోచించారా? పిలిచాడా అంటే ఈవిడ కొంచెం ఎక్కువ మాట్లాడతారు అనమాట. ఈవిడ ఎక్కువ మాట్లాడినా కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు, నిష్కల్మషం మాట్లాడతారు. వాళ్ళలో ఆ స్పార్క్ ఉంటుంది అనమాట. ఆ స్పార్క్ వేసేకి నచ్చుతుంది, ఆ ఇంతూజియాజం ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, దేవుడి దగ్గరికి ఆ పరుగు ఉంటుంది.
చాలామంది ప్రార్థనలు చేసి ఇళ్లలో సతికిలు పడతారు. కష్టం వచ్చినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, కాలో వేలో పట్టుకోవాలి అన్న ఇక్కడ యేసయ్య 10వ అధ్యాయంలో మరియమ్మను చాలా ఉన్నతంగా చూపించాడు మరియను, కానీ ఇక్కడ మార్త చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. మార్తలో ఒక మూమెంటం కనిపిస్తుంది, ఒక విశ్వాసం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ పాయింట్కి వచ్చేసింది అనమాట, ఆల్మోస్ట్ పాయింట్కి వచ్చేసింది. అప్పుడు ఈవిడ వెళ్ళిపోయి యేసే పిలుస్తాడని చెప్పి ఎవరిని పిలిచింది? మరియను పిలిచింది. అప్పుడు మరి ఏమైంది? వెంటనే యేసు ఇంకను ఆమె విని త్వరగా లేచి వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా ఉండిన ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏచుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతట మరియా యేసున్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. చాలమ్మా. అయితే ఈ వాక్యము ఇంత పర్యంతం, ఇంతవరకు మనకేం అర్థమైందంటే మరియా మార్త నిద్ర ఉన్నారు, లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు కావాలని డిలే చేశాడు. మార్త ముందుకొచ్చి యేసయ్యను కలుసుకున్నది. మార్త కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమండి మీరుండుంటే మా లాజరు బ్రదరు బతికేవాడండి అన్నది. కానీ ఒక్క స్టెప్ ముందుకెళ్ళి నువ్వు ఏమడిగినా దేవుడు ఇస్తాడులే అన్నది. కానీ దాన్ని ఎక్కడో ఒక పాయింట్లో ఆగిపోయి నువ్వు నిత్య జీవం, నువ్వు సెకండ్ కమింగ్లో పునరుద్ధానంలో మృతులందరినీ లేపుతావు కదా, అప్పుడు లెగుస్తాడు మా లాజరు కూడా అని ఈ ఏదైతే థియాలజీ ఉందో అది మాట్లాడింది. యేసే సూటిగా చెప్పాడు, అమ్మా ఆ పునరుద్ధానము జీవము నేనే అని. మరియను పిలిచింది, మరియ వచ్చింది. మరియ కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చింది, అయ్యా నువ్వు ఉండుంటే మా బ్రదరు బతికేవాడే, నువ్వు లేక మా బ్రదరు బతకలేదు అన్నది. అయితే వాళ్ళందరూ ఏడుస్తుంటే యేసే కూడా ఏడ్చాడు. యేసే ఎందుకు ఏడ్చాడంటే చాలామంది, చాలా థియోలాజియన్స్ చాలా విషయాలు చెప్పారు. యేసే ఎందుకు ఏడ్చుంటాడంటే నీకు మ్యాచ్ గెలుస్తావని తెలిసి ఓడిపోతానని ఏడుస్తావా? ఏడవు కదా. యేసే ముందే చెప్పాడు, లాజరు నిద్రిస్తున్నాడు, ఆయన ద్వారా దేవుడు మహిమ పొందడానికే ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు లాజరు చనిపోయే వరకు కావాలని వెయిట్ చేశాడు, చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. 4 రోజులు ఆ సమాధిలో పెట్టే వరకు ఆయన వెయిట్ చేశాడు. లాజరు బాగోలేనప్పుడు లాజరుకి బాగోలేదని యేసయ్యకు తెలుసు. కానీ చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అందరు యూదులందరూ ఏడుస్తున్నారు, మార్త మరియ కూడా ఏడుస్తున్నారు. కాకపోతే మార్త మరియ ఎవరైతే యేసుక్రీస్తు ఎక్కువ ప్రేమించాడంటే ఆయన గురించి అన్నీ తెలుసుంటాయి కదండి, ఆయన గురించి అన్నీ తెలుసుంటాయి కదా. చూడండి, కానాను విందులో యేసయ్య నీళ్లను ద్రాక్షారసం చేశాడు. చేసినప్పుడు ద్రాక్షారసం అయిపోయిందయ్యా, కొంచెం యేసయ్య కొంచెం చూడు అంటే, ఊరికమ్మా ఆగు, ఎందుకు నన్ను కెలుగుతావు, అప్పుడే నా టైం ఇంకా రాలేదా అని సైడ్ అయిపోతున్నాడు. మరియమ్మ ఆయన చెప్పినట్టు చేయండి అంది. అంటే మరియమ్మకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, అంతే కదండి. అంటే కొన్ని వందల మిరకల్స్ చూస్తుంటుంది అనమాట, అంతేనా? కొన్ని వందల మిరకల్స్ చూస్తుంటుంది అనమాట. సపోజ్ మా పిల్లోడు కంప్యూటర్ బాగా వచ్చానుకోండి, ఆడు బోల్సార్లు కంప్యూటర్ బాగు చేసాడు అనుకోండి, ఎవరో ఇంటికి వెళ్ళాం, ఏమంటే కంప్యూటర్ ఆన్ అవ్వట్లేదు, అరే చూడరా కంప్యూటర్ ఆన్ అవ్వట్లేదు అట్లా. ఎందుకు? మావాడు కంప్యూటర్ ఎక్స్పర్టు, ఆడు చూడగలడు, 2 నిమిషాలు ఆన్ చేసేస్తాడు. ఎంతో ఎక్స్పీరియన్స్, ఎంతో నమ్మకం. కాబట్టి మరి ఏమంది, కొంచెం చూడవయ్యా అంటే, ఎందుకమ్మా నన్ను ఆయన చెప్పినట్టు చేయండి అనేసిందండి. సింపుల్గా, చాలా సింపుల్గా అనౌన్స్ చేసింది.
ఆ కార్యం చేస్తున్నప్పుడు దేశం ఏమన్నాడు, సార్ నా సమయం రాలేదన్నాడు. కాబట్టి అది ఎవరికి తెలియదు, ఎవరు తెలీదు. చివరికి ఆ విందు ప్రధానికి కూడా ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి తెలియదు అన్నాడా? తెలీదు, ఎవరు తెలియదు. ఏం టామ్ చేయలే, సింపుల్గా ఎందుకన్నాడు, నా టైం రాలేదు అని అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక ఈ గ్రంథం చదవండి. యేసయ్య కావాలని వెయిట్ చేశాడు, చనిపోయే వరకు వెయిట్ చేశాడు. దేవుని కార్యాల గురించి, దేవుడు మహిమపరచడానికి మీ జీవితంలో వచ్చిన శోధనకు ఆయన డివైన్ డిలే చేశాడు. ఎంత డిలే చేశాడంటే చెయ్యి దాటిపోయేంత డిలే చేశాడు. ఒకవేళ మన జీవితాల్లో కూడా చెయ్యి దాటిపోయింది అనుకున్నావేమో నువ్వు, ఆల్మోస్ట్ ఇంకేముంటుంది, ఇంక ఈ టైంలో నాకేం జరుగుతుంది, జరగాల్సిన సమయం అంతా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ జీవితంలో ఏం జరుగుతుందో, ఏది మృతంగా ఉందో అది యేసయ్యకు తెలుసు. యేసయ్య వాంటెడ్గా వెయిట్ చేయించాడు. తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఎంతో ప్రేమించిన ఆ మరియ మార్తలు ఏమన్నారు సార్, ఆయనని నువ్వు ఉండుంటే యేసయ్య మా లాజరు బతికేవాడు. ఆ మాటకి కన్నీరు వచ్చిందేమో అనుకుంటున్నాను. ఆ మాటకే కన్నీరు వచ్చి ఉంటుంది. ఆయన మరియ మార్తల గురించి మెరకలు చేయలేదండి, ఆయన లాజరు గురించి మెరకలు చేయలేదు. చూడండి, యేసయ్య దేవుడు ఆయన గురించి అన్నీ చేసుకుంటాడు. మీరేం పెద్ద మా గురించి అని ఫీల్ అయిపోకండి. దేవుడు ఏ కార్యమైనా ఆయన మహిమార్థమే చేసుకుంటాడు. అందులో నువ్వు పాత్రుడుగా ఉంటే నువ్వు ధన్యుడవు. నీ గురించి మంచి ఆలోచనే కలిగి ఉంటాడు. కానీ ఫైనల్గా ప్రతి కార్యానికి కారణం ఏంటంటే, అసలు మనిషిగా నువ్వు పుట్టడానికి కారణమే ఆయన మహిమపరచబడ్డాను అంతే. కాబట్టి ఆయన లాజర్ను లేపడానికి ఆ ఫ్యామిలీలో భక్తి ముఖ్యం కాదు, ఆ ఫ్యామిలీలో ఫెయిత్ ముఖ్యం కాదు. దేవుడు ఆయన కార్యాన్ని, ఆయన దైవత్వాన్ని బయట పెట్టాలనుకున్నాడు. కానాను విందప్పుడు బయట పెట్టాలనుకోలేదు, సమయం రాలేదు ఇంకా. కానాను విందప్పుడు ఇమ్మీడియట్గా పని అయిపోయింది. ఇమ్మీడియట్గా పని అయిపోయింది. దాంట్లో పెద్ద గ్లోరీ ఉండదు, అర్థమైందా? అసలు ఇమ్మీడియట్గా పని అయిపోయింది దేనికోసం తెలుసా? ఆ 12 మంది శిష్యులు నమ్మడానికి అక్కడ రాసి ఉంటుంది. దానిని బట్టి ఆ శిష్యులు ఆయన యందు నమ్మకం. 12 మంది, చిన్న కార్యం అన్నమాట, ఇది పెద్ద కార్యం. కాబట్టి యేసయ్య అక్కడికి వెళ్ళేటప్పటికి యేసయ్య మీద ఆ దైవత్వాన్ని ఎంత కుదించేశారంటే మరియ మార్తలు, నువ్వు ఉండుంటే మా బ్రదర్ బతికేవాడు. ఆయన దూరంగా ఉంటే బతకడా? దానికన్నా ముందు ఇద్దరిని లేపాడు దేవుడు. లేపాడా లేదా? ఇద్దరిని లేపాడు. ఒక చిన్నదాన్ని బ్రతికించాడు. అమ్మాయి నిద్రపోతుంది, లెగు అన్నట్టు లేచిపోయిందా? తర్వాత ఒక విధవరాలి కుమారుడు పాడి వెళ్ళిపోతుంటే లేపాడు. అంటే వీళ్ళకి ఇద్దరు చనిపోయిన వాళ్ళని లేపాడన్న విషయం తెలుసా తెలీదా? తెలుసు. మన జీవితాల్లో కూడా, మీ జీవితాల్లో కూడా ఇప్పుడు నడుస్తున్న కష్టం ఇంతకుముందు వచ్చిందా లేదా? వచ్చింది. కానీ ఈ కష్టం నువ్వు బయటకు వస్తావు లేదు, నువ్వు నమ్మవు. ఒక అనుకున్నాను, అరే వీళ్ళకి ఇంక ఏం చేస్తే నమ్ముతారు వీళ్ళు? వారి అవిశ్వాసాన్ని బట్టి, ఏ దేవుడిని ఇంత కుదించి సంకుచితంగా దేవుణ్ణి చూడడం బట్టి, వారి విశ్వాసము ఎంత నేరోగా ఉందో, ఎంత థియలాజికల్గా ఉందో, ఎంత బిబిలికల్గా ఉందో, ఇందులోంచి బయటికి రాం మనం. దానిని బట్టి యేసయ్య కన్నీళ్ళు పెట్టుకో, ఓ నాయనా ఇద్దరిని లేపాను కదా నేను, కనీసం నీకు డౌట్ రావాలి కదా, కనీసం నీకు ఆశన రావాలి కదా. మార్తకు వచ్చింది కానీ ఆగిపోయింది. నీ రెండో రాకడలో లేపుతావులే అంటుంది, కానీ నువ్వు లేపుతావని అంటలేదు. నేను చాలా కాలం క్రితం చెప్పాను, క్రిస్టియానా గారు అని మా అత్తగారు ఉన్నారు, మా నాన్నగారి చెల్లెలు, వాళ్ళ హస్బెండ్ రాయ్ గారని, ఆయన పాపం మన పామ్ బీచ్ హోటల్ దగ్గర ఆ బస్సు ఎక్కి మెట్ల మీద నిలబడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా బస్సు మెట్ల మీద నిలబడకండి, పిల్లలు యూత్ అటు ఇటు తిరగండి. అక్కడ పెద్ద సర్కిల్ ఉంటుంది తెలుసు కదా మీకు, ఇలా తిప్పుతారు,
పెద్ద సర్కిల్ ఉంటుంది, రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది. అక్కడ బస్సు ఇలా తిప్పితే ఆయన పట్టేది తప్పినట్టుంది, మెట్లు మంచి తప్పని బయట పడిపోయాడు. ఆయన పడిపోయి తలకు దెబ్బ తగిలింది, చనిపోయాడు. ఆయన హాస్పిటల్ పట్టుకెళ్ళారు. నేను మా అత్తయ్య గారిని నేను తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇంకా అయిపోయిందిలే అని ఇంటికి పట్టుకెళ్తుంటే దారంతా ఆవిడ ఏడుస్తే ఏం ప్రార్థన చేసింది తెలుసా? అయ్యా, లాజర్ని లేపావు కదా, మా ఆయన్ని కూడా లేపని ఏడుతుంది. అంటే ఒక నార్మల్ ఈ రోజుల్లో మనం బైబిల్ చదువుకొని ఒక దేవుణ్ణి ఆశగా అడుగుతాం కదా, అలాంటి కనీసం ఆశ కూడా లేదేంటి మనలో? ఒకవేళ మన జీవితాల్లో నీకు వచ్చిన కష్టం దేవుడు తీరుస్తాడు, తీర్చగలడు, ఇంతకుముందు జరిగిద్ది అన్న ఆ విశ్వాసాన్ని ప్రకటించకపోవడంతో దేవుని తాలూకా మహిమను కుసించి సంకుచితంగా ఆ బిడ్డలు అన్న మాటలకి నేను అనుకున్నాను ఏసే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అరే, వీళ్ళు ఎదురుగుండా ఇన్ని కార్యాలు చేశానే, స్టిల్ దే డోంట్ బిలీవ్ దట్ ఐ కెన్ రేజ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్. ఈరోజు మనం కూడా అటువంటి సంకుచితమైన విశ్వాసంలో ఉంటే ఈ వాక్యం మన కోసమే. ఈరోజు మీ జీవితాల్లో నడుస్తున్న ప్రతి కష్టం కూడా దేవుడు మహిమపరచబడ్డానికి దేవుడు నీ జీవితంలో ఎలా చేయొచ్చు. ఆ కష్టం ఎటువంటి కష్టం అంటే ఇట్ ఈస్ ఓవర్. లాజర్ చచ్చిపోయాడు, ఇట్ ఈస్ ఓవర్, బట్ స్టిల్ అవర్ గాడ్ కెన్ డూ దాట్. దేవుడే డిలే చేశాడు, దేవుడే నీ స్థితిని మృతతుల్యంగా పట్టుకెళ్ళిపోయాడు. మృతతుల్యం నుంచి బయటికి తేడం అనేది దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. దాని తర్వాత రాసి ఉంటుంది, ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవుడా తండ్రి, నా మాట నువ్వు వింటావు, నా ప్రార్థన నువ్వు వింటావు, నా ప్రార్థన నువ్వు విన్నావని, నువ్వు చెప్పినట్టు నేను చేస్తున్నానని, నేను నీకెందుకు ప్రార్థన చేస్తున్నానంటే వీళ్ళందరికీ తెలియడానికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఇది దేవుని కార్యము, ఈయన దేవుని కుమారుడు అని వీళ్ళందరూ తెలుసుకొనులాగున నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థన చేశాడు. ఆ కానాను విందులో ఆయన మెరకల్ని ప్రొజెక్ట్ చేసుకోలేదు, కానీ ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు, దీన్ని డిస్ప్లే చేస్తున్నాడు. కాబట్టి యేసయ్య ఒక మృతతుల్యమైన దానిని బయటికి తేవాలంటే 3 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో కూడా లాజరులాగా చనిపోయిన విషయాలు చాలా ఉంటాయి, ఇంకా హోప్ లేని విషయాలు చాలా ఉంటాయి, మీ విశ్వాసం ఆగిపోయిన విషయాలు, డౌట్ వచ్చే విషయాలు చాలా ఉంటాయి. కానీ 3 విషయాలు. మొట్టమొదటిది యేసయ్య ఏమన్నాడు తెలుసా? రాయి పక్క తీయండి అన్నాడు. అనట్లేదా? రాయి పక్క తీయండి అన్నాడు. మరి చనిపోయినోడిని బయటికి పిలిచినోడు రాయిని మన పాత సినిమాలో అంటే వచ్చేయాలి కదా, ఎప్పుడు చూడాలి సినిమాలో? 2 చేతుల్లో పెట్టి అంటే వచ్చేయాల, రాదా? ఏమండే ఏమన్నాడు? రాయిని పక్క తీయమన్నాడు. ఈరోజు నీ జీవితంలో మృతతుల్యమైంది ఎందుకు బతకట్లేదు తెలుసా? నువ్వు రాయి పక్క తీయట్లే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయన అన్నాడు, మీ అందరితో దేవుడు మాట్లాడాడా లేదా? ఒక ఆయన దగ్గరికి ఒక అతను, ఒక ఆవిడ ప్రార్థన చేయమని వచ్చిందట. ప్రార్థన చేయండి, నా పరిస్థితి ఇలా ఉందని మొత్తానికి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. వస్తే ఆయన అన్నాడమ్మా, అమ్మ దేవుడు నీతో ఎప్పుడన్నా మాట్లాడా? అబ్బాయి చాలాసార్లు మాట్లాడాడు, ప్రతి వాక్యంలో మాట్లాడుతుంటాడు, ప్రతి వాక్యంలో ఏదో వాక్యం మాట్లాడుతుంటాడండి. మరి మాట్లాడింది నువ్వు చేసావా? ఆయన మాట్లాడింది నువ్వు చేసావా? ఆయన ఏదో చేయమన్నాడు, అది నువ్వు చేసావా అంటే ఆవిడ ఆన్సర్ ఇవ్వట్లేదు సరిగ్గా. వెంటనే వెళ్ళిపోయాడు పక్కకి. అదేంటి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నారు? మరి ఆయన చెప్పింది చేయకుండా నేనెందుకు ప్రార్థన చేయడం నీకు? ఆయన చెప్పిన విషయం నువ్వు ముందు చెయ్యి. ఫస్ట్ యు రెస్పాండ్ టు ద గాడ్.
నీ జీవితంలో చాలా పెద్ద సమస్య ఉంది, కరెక్టే. కానీ దేవుడు చాలాసార్లు చాలా విధాలుగా మాట్లాడాడు. ఆ పని చేయకుండా ప్రార్థన చేయమంటావేంటి? నీకు దేవుడు మాట్లాడిన పని, ఫస్ట్ యు రెస్పాండ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడిన మాటకు ఫస్ట్ నువ్వు రెస్పాండ్ అయితే దేవుడు కార్యం జరుగుతుంది. ఈరోజు దేవుడు ఏం చెప్పాడంటే ఆ బండను తొలగించండి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు ఏమన్నారు తెలుసా? మార్త ఏమంది? వద్దు 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 వద్దు, కంపు కొట్టేస్తుంది అందలేదా? ఇంకా ఆయన లోపల ఏమనుకోవాలి అనుకుంటాడేమో మనక. అప్పుడు ఏమన్నాడు? నువ్వు నువ్వు నమ్మితే పని అవుతుంది, నమ్మితే పని అవుతుంది. అయ్యా 4 రోజులు అయిపోయింది, కంపు కొట్టేస్తే తీసేయమంటావేంటి? తీసే, కంపు కొట్టినా పర్లేదు. ఈరోజు చాలామంది ఆ బండను తొలగించట్లేదు సార్, నీ కంపు తెలిసిపోద్దని. అది కవర్ చేసుకునే ఉంటావు, నువ్వు నీ పాపాన్ని కవర్ చేసుకునే ఉంటావు, ప్రార్థన మటుకు వచ్చేస్తావు. నీకు తెలుసు నువ్వు ఎందులో ఉన్నావో, ఎంత పెంటలో దొరుకుతున్నావో నీకు తెలుసు, నీ స్థితి నీకు తెలుసు, నీ పాప స్థితి నీకు తెలుసు. కానీ ఆ రాయిని దొల్లిస్తే కంపు కొట్టేస్తుందని అది మట్టుకు లోపలెట్టి ప్రార్థన చేయండి సార్, ప్రార్థన చేయండి మా కోసం. పని అవ్వదు. ఫస్ట్ యూ హ్యావ్ టు రెస్పాండ్. దేవుడు ఏమన్నాడంటే ముందు రాయిని పక్కతి. నీ జీవితంలో కార్యం జరగాలంటే రాయిని పక్కతి. మొదటి వర్డ్ ఈజ్ రెస్పాన్స్. రెస్పాన్స్. నువ్వు వాక్యానికి రెస్పాండ్ అవ్వాలి. అందుకే వాక్యము ఎక్కువ వినేయడం కూడా మంచిది కాదు. నువ్వు వినిన వాక్యము 1% చేస్తే నీ జీవితంలో ఉండదు. 1% చేస్తే నీ జీవితంలో ఉండదు. సింపుల్గా రాయి పక్క తీయమన్నాడు. ఆ రాయి పక్కకి ఎందుకు తీయమంటే మారుతుంటుంది, కంపు కొడుతుంది. నాయన కంపు కొడుతుంది, కొట్టని, బయటికి పడు, ఓపెన్ అప్, బయటికి రా. నీలో ఉన్న ఆ భయంకరమైన నేచర్ని నీకు నువ్వే స్మెల్ చూసుకోవడానికి ఇష్టం లేదు, లోపలే పెట్టి దాచేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో రెస్పాండ్ అవుతావో అప్పుడు దేవుడు రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ది రెస్పాన్స్, రెండవది రిలీజ్. ఆయన ఏమన్నాడంటే అప్పుడు ఆయన అన్నాడు లాజరు బయటికి రా అన్నాడు. రిలీజ్ చేశాడు లేదా? లాజరు బయటికి రా అన్నాడు, రిలీజ్ చేశాడు. వెంటనే మృతుడైన లాజరు బయటకు వచ్చాడు. హల్లెలూయా. అబ్బా, ఎంత విచిత్రమైన విషయం అండి. దేవుని దైవత్వము ప్రదర్శన జరిగిన రోజు అది. హల్లెలూయా. దేవుని దైవత్వము. ఎప్పుడైతే నువ్వు రాయిని తొలగించడం ఆయన చేయడు, చేయాలి. చేస్తే ఆయన లాజరు బయటికి రా అన్నాడు. చాలామందికి తెలిసిన విషయమే. ఒకవేళ అనుకోకుండా బయటికి రా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు, సమాధుల వాళ్ళందరూ వచ్చేస్తారట. అది మామూలు మాట కాదండి, జీవమగల దేవుని మాట. జీవమగల దేవుని మాట. బయటికి రా అని అంటే లాజరు అని పేరెట్టకపోతే అక్కడ 500 మంది శవాలు ఉంటే 500 బయటకు వచ్చేస్తారట. దట్ పవర్ఫుల్ ఈజ్ దట్ వర్డ్. ఆయన అన్నాడు లాజరు బయటికి రా అన్నాడు. దేవుని దైవత్వము అక్కడ ప్రదర్శింపబడింది. అయితే మీరు ఒక మాట చూడండి, చచ్చిపోయినప్పుడు చాలామంది మీద పడి లేగరా లేగరా ఒకసారి చూడమ్మా బోళ్ళు ఏడుస్తారు కదా, బోళ్ళు ఏడుస్తారు. కొంతమంది అయితే భక్తులు నేను ప్రార్థన చేస్తాను లేపేస్తానని కూడా అంటారు. మంచిదే, విశ్వాసం. అయితే నీ మాటలు కాదు లెగడో. ఒక మృతుడైన వాడు నీ మాటకు ఎందుకు లెగడు తెలుసా? నీ మాటలు కూడా మృతమే. నీ మాట కూడా మృతమైన మాటే. మనం పాపంలో ఉన్నవారమే. నీ నోరు కాదు మాట్లాడాల్సింది జీవము గల దేవుని నోరు. హల్లెలూయా. దేవుని నోరులో పవర్ ఏంటి తెలుసా? చచ్చిపోయినోడిని నువ్వు ఎంత మాట్లాడినాడో కానీ దేవుడు మాట్లాడితే చచ్చిపోయింది కూడా అంటది. హల్లెలూయా. ఈవెన్ డెత్ విల్ లిజన్.
ఎండిన ఎముకలు వింటాయి మాటలు. పవర్ఫుల్ అండి అది. ఎండిన ఎముకలు దేవుని మాటను వింటాయి. ఎప్పుడైతే లాజరు బయటికి రాన్నాడో యేసయ్య మాట, జీవము గల మాట, మృతుడైన ఆ లాజరు విన్నాడు. ఆ లాజరు రిలీజ్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితే దేవుడు రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఎలా ఉన్నాడు? ప్రేత వస్త్రములు చుట్టుకొని ఉన్నాడు. ఆయన ముఖానికి రుమాలు కట్టేసి ఉంది. అప్పుడు వేసేమన్నాడు, సార్ వెళ్ళండి, ఇప్పేయండి అన్నాడు. ఒక మిరాకిల్ జరగాలంటే దేవుడు ఒక్కడే చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఒక మిరాకిల్, ఒక దేవుని మహిమపరచబడాలంటే, ఆయన నామము ఉన్నతంగా ఆయన దేవుడు అని ప్రజలందరికీ తెలియబడాలంటే దేవుడు ఒక్కడే పనిచేయట్లే. ఇక్కడ సంఘము కనిపిస్తూ ఉంటుంది. సంఘము బాధ్యత ఏంటి తెలుసా? ఆ ప్రేత వస్త్రాలు నిప్పాలి. ఒక గొప్ప దేవుని కార్యము ఎవరో ఒకరు చేయలేరు. దేవుడు మనము కలిసి చేయాలి. కాబట్టి దెర్ ఈజ్ ఎ టీమ్ వర్క్. మృతమైపోయింది, మళ్ళా బయటికి వచ్చిన తర్వాత ప్రేత వస్త్రాలలాగా ఉండిపోకూడదు. సంఘము సాదృశ్యంగా అన్నాడు, మీరు ఆ ప్రేత వస్త్రాలని విప్పేసి ఆయనను పోనీయుడి అన్నాడు. కాబట్టి మొదటిది రెస్పాండ్ అవ్వాలి, తర్వాత రిలీజ్ అవ్వాలి, మూడవది రివీల్ అవ్వాలి. ఎందుకంటే రివీల్ అవ్వకపోతే, ఆయన్ని చూపించుకోకపోతే దేవుడు మహిమపరచబడ్డు. తర్వాత వాక్యంలో ఎక్కడ ఉంటుందంటే, ఎప్పుడైతే ఆయన రివీల్ చేసుకున్నాడో, ప్రేత వస్త్రాలు విప్పబడ్డాయో, అక్కడున్న వారందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు మహిమపరచబడ్డాడు. యేసుక్రీస్తు మెస్సయ్య అని, యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడని జీసస్ క్రైస్ట్ ఓపెన్గా డిక్లేర్ చేసుకొని దేవుని మహిమపరిచే గొప్ప కార్యం చేశాడు. దానికి ఎవరిని వాడుకున్నాడు? యేసుక్రీస్తు బహుగా ప్రేమించిన నిన్ను నన్ను వాడుకుంటాడు. కాబట్టి కంగారు పడిపోవాల్సిన పనేం లేదు, బెదిరిపోని పనేం లేదు. అప్పుడైతే మార్త మరియా లాజర్లకు తెలియదు. ఇప్పుడైతే నీకు నాకు జీవగ్రంథం ఉంది. ఒకవేళ మీ జీవితంలో ఆల్మోస్ట్ మృతమైపోయింది ఏమైనా ఉన్నా, నువ్వు ఆ బండరాయిని తొలగిస్తే దేవుని మాట ఆ మృతమైన దాన్ని బయటికి తీసుకొస్తుంది. దానికి కారణం ఏంటంటే దేవుడు మహిమపరచబడ్డానికి. ఈరోజు యేసుక్రీస్తు 2 రోజులు అక్కడ ఎందుకు ఉండిపోయాడంటే, లాజర్ చచ్చిపోవాలి. లాజర్ చనిపోతే కానీ ఆయన మహిమపరచకానికి కావలసిన కార్యం అక్కడ నిరూపించబడదు. కాబట్టి దేవుడు అనేకులట అక్కడ ఆయన యందు విశ్వసించారట. కానీ కొంతమంది వెళ్ళి ఎవరు చెప్తారు తెలుసా? అందులో కూడా తేడా ఉంటుంది. కొంతమంది ఎవరికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? ఎవరు చెప్పారంటే, వాళ్ళు మత పెద్దలకు చెప్పేశారట. మీ నెక్స్ట్ మూమెంట్ ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో అప్పుడే వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు యేసుని చంపేయాలని. ది నెక్స్ట్ చాప్టర్లోనే వాళ్ళందరూ డిసైడ్. ఏమని ఎక్కడన్నా అర్థం ఉందా? నేను అనుకునేవాడిని, దేవుడా నువ్వు రివీల్ చేసేసుకుంటే అందరూ నమ్ముతారుగా. మేము చెప్తున్నాం, కరపత్రాలు ఇస్తున్నాం, యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నాం, ఎవడు నమ్మట్లేదు. మీ దేవుడు అంటే మా దేవుడు అన్నాడు. నువ్వు ఒక కార్యం చేయి, ఎందుకు నమ్మరు అనుకుంటూ ఉండేవాడిని. ఈ మురళీనగర్ చాలాసార్లు అన్నా కదా, ఈ మురళీ కొండ మీద ఒకసారి దిగిపో, మురళీనగర్ అంతా చెప్పక్కర్లేదు కదండి. ఒకసారి దిగి వెళ్ళిపోయాడు అనుకోండి, అదిగో ఏసే దిగి వెళ్ళిపోయాడు, ఆయన దేవుడు అంటే అందరు నమ్మేస్తారు అనుకునేవాడిని నేను. ఇక్కడ చూడండి, మృతుల్లో నుంచి లాజర్ను లేపితే ఇమ్మీడియట్గా చాలామంది నమ్మారు. కానీ ఈ మత పెద్దలు ఏమనుకున్నారు తెలుసా? ఇంకా ఈయన్ని వేసేయాలి అనుకున్నారు. ఆ రోజే ఆయన్ని చంపడానికి, ఆయనతో పాటు ఆయన చేసిన సాక్ష్యమైన లాజర్ను కూడా చంపాలనుకున్నారట. హల్లెలూయా!
దేవునికి ప్రీతి పాత్రంగా మీ జీవితాలు ఉంటే మీ జీవితాలు ఛాలెంజింగ్గానే ఉంటాయి. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, మీ జీవితాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని ప్రకటించబడతాడు. అనేకులు విశ్వసించినట్లు, నీ విశ్వాసం కాదు, అనేకులు రక్షించబడినట్టు నీ ఒక్క జీవితం మారుతుంది. ఈ మరియ, మార్త, లాజరు కుటుంబాలు ఓ పెద్ద సెయింట్లు కుటుంబాలు కాదు, నీలాంటి నాలాంటి యేసయ్యను ప్రేమించే కుటుంబాలు. ఒకవేళ మీ జీవితాల్లో అటువంటి మృతమైనవి ఏమైనా ఉంటే దేవుని మహిమ కొరకే వచ్చాయని నమ్మితే ఆయన అన్నాడు, పునరుద్ధానం జీవం నేనే. నువ్వు నమ్మాలి, ఏ స్థితి అయినా నమ్మాలి. నా దేవుడు ఎండిన ఎముకలను సైతము జీవముతో పిలగల దేవుడు అని మనము నమ్మాలి అని మరి ఈ లాజరు ఉదాంతం తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం రెస్పాండ్ అవ్వాలి కదండి. రెస్పాండ్. సెకండ్ ఏంటి, రిలీజ్. మూడోది ఏంటి, రివీల్. దేవుడు మన జీవితం అలా చేయాలి. మీరు ఒక మాట వినండి చివరిగా, పెద్ద పెద్ద దేవుడి కార్యాలు, మహిమగల కార్యాలు, లక్షల లక్షల మంది రక్షణలు, ఇవన్నీ దేవుడు ఏర్పరచుకున్న మహాభక్తులు, సెయింట్స్, పెద్ద పెద్ద ప్రీచర్స్తో అవుతాయని అనుకోకండి. చాలా కామన్ పీపుల్తో దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటాడు. దేవుడని రివీల్ చేసుకుంది ఒకచోటే మేజర్గా, కావాలని ఓపెన్గా నేను దేవుణ్ణి, నేను మెస్సయ్యాను, నేను పరలోకం నుంచి వచ్చాను, కావాలంటే నా సత్తా చూడండి అని ఓపెన్గా డిక్లేర్ చేసుకుంది ఒక చిన్న నీలాంటి నాలాంటి లాజరు కుటుంబంలో నుంచి. పరలోకం మా తండ్రి, మహాపరిశుద్ధుడు మా నాయన, ఇదిగో తండ్రి, మృతతుల్యమైన ప్రతి దాన్ని పిలగల దేవుడవు నువ్వే. హల్లెలూయా. మృతతుల్యమైన ప్రతి దానిని జీవముతో పిలగల దేవుడవు నువ్వే. ఇదిగో నాయన, అబ్రహాము శారాలకు ఇదిగో మరి గర్భము ఉడిగిపోయినప్పుడు, ఇదిగో మరి జీవము లేని గర్భముని జీవముగా తీసుకొని వచ్చు, ఎండిన ఎముకల్లో జీవం ఇచ్చావు నాయనా. మరి లాజర్ను సమాధిలో నుంచి తండ్రి, లాజరు బయటికి రా అన్నావు నాయన. ఈరోజు మా అందరి జీవితాల్లో మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం. ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డ జీవితంలో మృతతుల్యమైపోయింది ఏదో ఉంది, అవసరమైనది ఏదో ఉంది. ఎంతో కాలం నుంచి ప్రార్థిస్తుండగా జరగని కార్యాలు, ఇదిగో శ్రమలు, కన్నీరు, వేదన ఉన్నది నాయన. కానీ నీకు తెలుసది, అది కీడు గురించి వచ్చింది కాదు, దేవుని మహిమపరచడానికి, దేవుని నామము హెచ్చించబడ్డానికి, యేసుక్రీస్తు దేవుడని ప్రపంచానికి చాటి చెప్పడానికి, అనేకులు దేవుణ్ణి నమ్మడానికి సాక్షార్థము, ఆయన నామ మహిమార్థము మా జీవితాల్లో నువ్వు అలౌ చేసిన ఈ కష్టాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాం. మాకు నిరీక్షణ దయచేయండి, మేము వెనుతిరిగి పోకుండా ఉండడానికి సాయం దయచేయండి. ఇదిగో మా జీవితాల్లో మృతతుల్యమైపోయింది, కుళ్ళిపోయింది అనుకున్న ప్రతి దానిని అడ్డగిస్తున్న ఆ రాయిని దొల్లించడానికి మాకు శక్తిని దయచేయండి. మమ్మల్ని మేముగా నీ దగ్గర మా హృదయాలు కుమ్మరించుకోవడానికి కృప దయచేయండి నాయనా. నువ్వు మా జీవితంలో మృతతుల్యమైన ప్రతి దానిని బయటికి రాని పిలండి తండ్రి. తల వంచిన ప్రతి బిడ్డ జీవితాల్లో జీవముతో నింపండి, ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి కష్టాన్ని నీకు మహిమకరంగా ఆయన అనేకులకు దీవెనకరంగా మార్చి, ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డ విషయంలో, ఇదిగో నాయన మరి ఆ వేల్స్ రివైవల్ ఏ విధంగా ఒక్క బిడ్డ ఇదిగో గనుల్లో పని చేసుకుంటున్నా, చీకటిలో పని చేసుకుంటున్నా, ఇదిగో చెమటల మధ్య పని చేసుకుంటున్నా ఆ ఒక్క బిడ్డ ప్రార్థన ఇదిగో భారతదేశం నార్త్ ఈస్ట్ని షేక్ చేసి ఇదిగో నీ కోసము ఒక దేశాన్ని కప్పచెప్పింది తండ్రి. అటువంటి గొప్ప ఘనత ఇదిగో ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేసి మా జీవితాల్లో నాయన నీ నామము, నాయన నీ సన్నిధి, నీ తండ్రి నాయన దైవత్వము మాలో ప్రస్ఫుటంగా కనిపించేలాగా నీ కృప మాకు దయచేయమని మా ప్రభువు రక్షకుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.